హాస్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్లో నిర్వహించిన హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, మెరుగైన వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు, విద్యుత్ భద్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హాస్టల్లో ఉన్న మౌలిక వసతులు, అవసరమైన మరమ్మతులు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, ఏఎస్డబ్ల్యూఓ శేషాచారి, సంబంధిత శాఖల అధికారులు, హాస్టల్ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, కానీ ఇక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా విద్యార్థులందరూ కూడా హాస్టల్లో చేర్పించి వారికి అన్ని విధాలుగా వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉంది. ఎక్కడైనా సమస్య ఉంటే తప్పకుండా మద్దతు తీసుకొని వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు, వాళ్ళ స్కూల్లో సరైనటువంటి వసతులు లేకపోవడం, వాళ్ళ ఊళ్ళో, అందుకని మనకు దూరంగా ఉన్నటువంటి హాస్టల్లోకి వచ్చి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాడెన్స్. మీరు జాగ్రత్తగా మరి దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని మన దృష్టికి వస్తున్నాయి ఏంటంటే వార్డెన్స్ లోకల్గా ఉండరు, అదేవిధంగా ఎవరికి అప్పచెప్పేసి వెళ్తా ఉన్నారు. వారి వల్ల పిల్లలకి కొంత ఇబ్బంది అవుతుంది. అటువంటిది లేకుండా చూసుకోండి. ఏదైనా అటువంటిది ఉంటే కనుక సరి చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు.